ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి, సో లాస్ట్ వరకు చూడండి. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చేయబోతున్నాను సేమియా పులిహోర. ఈ రెసిపీ గురించి మీరు ఫస్ట్ టైం అయినా లేదు ఇంతకు ముందు ట్రై చేసినా మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ అయితే వాటర్ ని బుడుబుడు బాయిల్ అవ్వనివ్వాలి. నిమ్మకాయలో గింజలు తీసి మిర్చి స్ట్రైట్ కోసి కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. అప్డేట్ విషయానికి వస్తే సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. ఏమై ఉండొచ్చు గెస్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోండి. తర్వాత సలసలమని మరుగుతున్న నీళ్లలో కొద్దిగా నూనె పోయండి. తర్వాత ఉప్పు వేయండి. 2 సెకండ్లు గ్యాంప్ ఇచ్చి బొంబాయి నుంచి వచ్చిన వరమసెలి, అదే అండి సేమియాని ఉడికే నీళ్ళలో వేసేయాలి. మనందరిళ్లలో ఎలాంటి ఒక గెరిట ఉంటుంది, దాన్ని తీసుకుని సేమియాని నీళ్ళలో బాగా ముంచండి. సేమియా ఉడికిన తర్వాత చల్ల నీళ్ళతో చల్లార్చండి. అప్పుడే పొడి పొడిగా ముద్ద అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నూనె పోసుకుని మనం పక్కన పెట్టుకున్నాయని ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా ఏగనివ్వండి. పసుపు వేసి పచ్చివాసన పోయాక మనం పక్కన పెట్టుకున్న సేమియా వేసి కలిపినట్టు తిప్పినట్టు సున్నితంగా సేమియాని తిప్పండి. ఒక 2 నిమిషాలు ఆగి నిమ్మకాయ రసం పిండి మళ్ళీ కలపండి. కమింగ్ టు అప్డేట్, చాలా మంది అడుగుతున్నారు అక్క సీరియల్స్ ఎలా రావాలి, ఏం చేయాలి అని. నన్ను అడిగితే రావద్దని చెప్తాను. ఇది కాదు కావాలి అంటే దేని కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ షాట్లో చెప్తాను. అంతే గైస్, నిమ్మకాయ పిండి అలా తిప్పిన తర్వాత మన సేమియా పులిహోర రెడీ.